నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. వాళ్ళిద్దరూ ప్రొడ్యూసరు, డైరెక్టరు. వాళ్ళిద్దరి మధ్య ఒక ఒప్పందం జరిగింది, ఒక సినిమా షూటింగ్ చేసి రిలీజ్ చేయడానికి. ఆ ఒప్పందం తప్పనిసరిగా డైరెక్టరు, అటు ప్రొడ్యూసరు ఫాలో కావాలి. కానీ సదరు డైరెక్టరు ఇద్దరి మధ్య జరిగిన ఒప్పందాన్ని వయోలేట్ చేస్తూ సినిమా రిలీజ్ చేశాడు. ఆ డైరెక్టర్ పేరు బాలాజీ, నిర్మాత పేరు మనోజ్. ఇద్దరి మధ్య ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం టర్మ్స్ అండ్ అగ్రిమెంట్స్ తప్పనిసరిగా ఇద్దరూ దాన్ని ఫాలో కావాలి. దీన్ని వయోలేట్ చేస్తూ సదరు దర్శకుడు బాలాజీ ఓటీటీలో రిలీజ్ చేశాడు. ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుందని మెడ్రాస్ హైకోర్టులో సదరు ప్రొడ్యూసరు కంటెంప్ట్ ఆఫ్ కోర్టును అనుసరించి పిటిషన్ పెట్టాడు. ఇరుపక్షాల వాదనలు వినిన తర్వాత హైకోర్టు కంక్లూజన్కి వచ్చింది, కరెక్టే, సదరు డైరెక్టరు బాలాజీ అగ్రిమెంట్ వయోలేట్ చేశాడు, కోర్టు ధిక్కరణ అవుతుంది అని 30 రోజులు జైలు శిక్ష, సాధారణ జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు ద్వారా మనకు తెలిసేదేంటి, ఏదైనా సరే కోర్టు ముందు ఒప్పుకుని టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసుకుని అది ఒకవేళ వయోలేట్ చేస్తే అది కోర్టు ధిక్కరణ అవుతుంది, డైరెక్ట్గా జైలే. కాబట్టి ఇట్లా కోర్టు ముందు ఏదైనా సరే ఇటువంటి అగ్రిమెంట్లు అయితే సాధ్యమైనంత మట్టుకు కాంప్రమైజ్ చేసుకోవాలి, లేకపోతే టర్మ్స్ ఫాలో కావాలి, లేకపోతే కోర్టు ధిక్కరణ అవుతుంది, జైలుకి వెళ్ళవలసి వస్తుంది అని చెప్పడానికి ఇది చక్కటి ఉదాహరణ. కాబట్టి సాధ్యమైనంత మట్టుకు ఇట్లా వయోలేట్ చేయకుండా, కోర్టు ధిక్కరణ కాకుండా, కోర్టుకి ఇచ్చిన అండర్టేకింగ్ కానీ, కోర్టుకి ఇచ్చిన లెటర్ కానీ, కోర్టుకి ఇచ్చిన అన్కండిషనల్ ఏదైనా సరే అపాలజీ కానీ ఫాలో అవ్వాలి, లేకపోతే జైలుకి వెళ్ళడం తథ్యం అని చెప్పడానికి ఇది చక్కటి ఉదాహరణ కంటెంప్ట్ ఆఫ్ కోర్టును అనుసరించి. థ్యాంక్ యూ.